పెట్రోల్ బంకుల ముందు లైన్లు కడితే జనాలు చూసి భయపడలేదా? సో ఇది పొలిటికల్ ట్రబులెన్స్ అనేది మీరు ఎదుర్కొని నిల్చున్నప్పుడే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్కి మీకు వాల్యూ వస్తుంది. అది మీరు గెస్ చేయగలగాలి ఆర్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసినప్పుడు డెఫినెట్గా రిటర్న్స్ అనేవి వస్తాయి. తెలంగాణ ఉద్యమం 5 సంవత్సరాలు అప్పుడు మార్కెట్ ఉంది. ఎగ్జాక్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత చూసారా ఎంత పెరిగింది? 2014 టు దాదాపు 2024 దాకా, అంటే 10 years ఇట్ గ్రోన్ లైక్ ఎనీథింగ్. ఎవరన్నా అనుకున్నారా 2009-14లో ఎంతమంది హైదరాబాద్ వదిలేసి వేరే సిటీస్ పోయి ఇన్వెస్ట్ చేశారు? ఆ రోజు అలానే ల్యాండ్ హోల్డింగ్స్ ఇక్కడ పెట్టుకుని ఉంటే వాళ్ళందరికీ 10 times 20 times పెరిగేది కదా. మీరే అన్నారు 300% పెరిగిందని. సో రియల్ ఎస్టేట్లో హోల్డింగ్ అనేది ఇంపార్టెంట్. రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయడము, రైట్ టైంలో ఎగ్జిట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఒక 5 సంవత్సరాలు అటు ఇటు అయినా మీకు భూమి వాల్యూ అనేది తగ్గదు. అందులో హైదరాబాద్ వాల్యూ అసలు తగ్గదు. మీరు ఏ గవర్నమెంట్ ఎమర్జెన్సీ వచ్చినా పర్లేదు, వెయిట్ చేయండి, ఇట్ విల్ గ్రో. సూపర్, ఇది మంచి సలహా. రైట్. అయితే ఇంకొక విషయం చెప్పండి. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలసీలు మారకుండా ఉండేలాగా ఈ స్టేట్ అష్యూరెన్స్ అనేది మనం ఇంతకుముందు మాట్లాడుకున్న చట్టబద్ధత అనేది తీసుకొచ్చే ఆలోచన ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమన్నా ఉందా? అంటే మళ్ళీ మారకుండా ఏమన్నా చేస్తున్నారా లేదా? ఆబ్వియస్గా అంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు అందులో సీఎం ఒక్కరే ఉండరు కదండి. స్టేట్ హోల్డర్స్ చాలా మంది ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, రెవెన్యూ ఆఫీషియల్స్ ఉంటారు, వేరియస్ ఫీల్డ్స్కి సంబంధించిన వాళ్ళు, అడ్వైజర్లు, కన్సల్టెంట్లు అందరు ఉంటారు. ఆ విషయం కూడా ఆలోచిస్తుండొచ్చు కదా. ఓకే. కానీ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి ఉన్న పవర్స్ చాలా ఉంటాయి. ఆ పవర్స్ వల్ల రేపు ఫ్యూచర్లో అవి ఆల్టర్ చేయొచ్చు, మారొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. కానీ అది జరగకుండా ఒక చట్టబద్ధత, ఓకే ఇది సర్టెన్ క్లాజెస్ మనము ఇందులో మనం మెన్షన్ చేయాలి, ఇది క్యాన్సిల్ చేయకుండా అనేది మనం జాగ్రత్త చేయగలిగితే డెఫినెట్గా చేయొచ్చు. ఇప్పటికైతే వాళ్ళకి అలా ఆలోచన ఉన్నట్టే మీకు సమాచారం లేదు. ప్రస్తుతం అయితే ఏమీ కనిపించట్లేదు. బట్ ఒకటండి, ఒకసారి ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఇండస్ట్రీ స్టార్ట్ అయినాయి అనుకోండి, ఏ గవర్నమెంట్ కూడా ఆపలేదు డెవలప్మెంట్. కరెక్ట్. ఇప్పుడు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నార్సింగ్, గండిపేట ఏమన్నా డెవలప్మెంట్ ఆగిందా మధ్యలో? ఆగదు కదా. ఒకసారి జనాలు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్చున్నప్పుడు, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ల్యాండ్ ఏరియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్ పెరుగుతుంది. ఇది అన్ని సిటీస్లో చేస్తున్నాం మనం, హైదరాబాద్ అనే కాదు, టాప్ 10-15 సిటీస్లో కూడా ఇది జరుగుతుంది. వరల్డ్లో కూడా బెస్ట్ సిటీస్లో జరుగుతుంది. సో హైదరాబాద్ ఇండియాలో మీరు వద్దన్నా కాదన్నా బెస్ట్ సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెదర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ క్యాపిటల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ కూడా గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్, తెలంగాణలో ఉన్న పొలిటీషియన్స్ అందరూ కూడా వాళ్ళు అంతా రియల్ ఎస్టేట్ సెంట్రిక్ పొలిటీషియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళ వాల్యూస్ పెంచుకోవడానికి ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వ్యక్తి. ముఖ్యమంత్రి ఏంది, టాప్ 5 మినిస్టర్స్ అంతా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళ కోసమైనా, వాళ్ళ పాలసీస్ కోసమైనా ఈ సిటీని గ్రో చేయకుండా తప్పదు. వాళ్ళు అలా చేయకపోతే వాళ్ళ మనుగడ జరగదు. వాళ్ళు రేపు అంటే సిటీని గ్రో చేయకపోతే వాళ్ళు కూడా. కానీ సార్ అడుగులు తడబడుతున్నాయి. నాకు విచిత్ర కామెడీ ఏంటంటే సార్, రియల్ ఎస్టేట్ అంతా ఫ్రీజ్ అయిందని చిన్న పిల్లలనే చెప్తాడు. మనకి అసలు ఆర్థిక నాలెడ్జ్ అని కూడా చెప్తాడు. అలాంటిది రాయదుర్గంలో 237 కోట్ల ఎకరం ధర పలుకుతుంది అంటే, వా ఏం భూమి ఉంది అసలు హైదరాబాద్లో అని ఎవరైనా నమ్ముతారా సార్? ఇది కామెడీ కాదా? ఇది నమ్మడం కాదు అసలు. ఇలాంటివి మనం చూడొద్దండి. ఇప్పుడు ఐపీఎల్లో మీరు హైయెస్ట్ బిడ్, ఐపీఎల్ ప్లేయర్లో హైయెస్ట్ బిడ్ కొన్న ప్లేయర్ ఆడతాడని గ్యారంటీ ఉందా? ఒక మ్యాచ్లో ఆడకపోతే ఆయన వాల్యూ తీసేయగలమా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా అంతే. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రాయదుర్గం అనే ప్లేస్ ఇట్స్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి, ఒక వాల్యూ ఉంది, ఇక్కడ ఒక రెంటల్ వాల్యూ వస్తుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అందు గురించి బిజినెస్లు కూడా ఎవరైతే కొన్నారో, ప్రెస్టీజ్ నేషనల్ లెవెల్లో 1 of the top 3 బిల్డర్స్ ఇన్ ఇండియా వాళ్ళు కొన్నారు, తర్వాత లోకల్ బిల్డర్ కొన్నారు, వీళ్ళకి కూడా ఒక లెక్కలు ఉంటాయి. కొన్ని కంపెనీలు ప్రాఫిట్ లేకుండా కూడా కొన్ని కొంటారు. రీజన్ ఏంటంటే వాళ్ళకి ఆ బ్రాండ్ బిల్డ్ అవుతుంది. ఆ బ్రాండ్ బిల్డ్ అవ్వడం వల్ల నేషనల్ లెవెల్లో వాళ్ళకి పేరు రావచ్చు. లేదు స్టాక్ మార్కెట్లో వాళ్ళు లిస్ట్ అయి ఉంటే వాళ్ళకి వాల్యూస్ పెరగవచ్చు ఇలాంటి పర్చేజ్ల వల్ల. థర్డ్, ఒక ఐకానిక్ బిల్డింగ్ కడదాము మన కంపెనీ నుంచి, దానివల్ల మన ఫ్యూచర్లో మనకి ల్యాండ్ బ్యాంక్ రావచ్చు అనే ఉద్దేశంతో కూడా కొందరు చేస్తారు. ఇప్పుడు నియోపోలిస్లో చూసారు కదా, టాప్ బిల్డర్స్ కాకుండా 2-3 చిన్న బిల్డర్స్ కూడా 130-140 కోట్లకు కొని ఇవాళ వాళ్ళ బ్రాండ్ వాల్యూ పెంచుకున్నారు. చిన్న బిల్డర్స్. మీకు జిహెచ్ఆర్ అని ఒక కంపెనీ ఉంది, తర్వాత యూలా గ్లోబస్ అనే కంపెనీ ఉంది. వీళ్ళు యాక్చువల్గా వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో కూడా అన్ని సమీకరించుకొని కొన్నారు. ఇవాళ ఏమైంది, వాళ్ళు స్టేట్ లెవెల్ బ్రాండ్ అయిపోయినారు. దీని మీద కూడా ఒక రూమర్ ఉంది సార్, చెప్పండి. అంటే
నాకు తెలిసింది ఏంటంటే మొన్ననే ఇప్పుడు ఈ బిడ్డింగ్లో పాల్గొంటారు కదా, అవును. మీరు అన్నట్టు ఈ చిన్న చిన్న వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే దాంట్లో ఒక క్లాజ్ ఉందంట, కిందికి వెళ్తే ఉంటుందంట, మీరు ఆక్షన్ పాడిన వెంటనే లోన్కి వెళ్ళొచ్చు అని. ఓకే. అంటే మీ దగ్గర డబ్బులు లేకుండా ఇప్పుడు మీరు కూడా నేను కూడా ఆక్షన్లో పాల్గొనవచ్చు యాక్చువల్గా. అవును. మనం హైయెస్ట్ బిడ్ వాడుకొని వెంటనే మీకు ఎవరైనా బ్యాంకర్ సపోర్ట్ ఉంటే మాత్రం వెంటనే మీకు. అవునండి. ఇప్పుడు ఆక్షన్‌లో మీరు విన్ అయితే 10 బ్యాంకులు లైన్ కట్టారు ఆఫీస్‌కి, ఈ కంపెనీలకి. మేము ఫండ్ చేస్తాం. ల్యాండ్ రాకముందే మేము 500 crores ఇస్తామని రీసెంట్‌గా ఒక చిరంజీవి కంపెనీ డేట్స్ వచ్చింది. తీసుకున్నట్టుంది ఇప్పుడు వ్యవహారం. మొన్న థర్డ్ ఫేజ్‌లో కొన్న కంపెనీకి ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వచ్చేసి 200 crores ఫండింగ్ ఇస్తాం, వితిన్ 10 daysలో మాకు 2 acres మాకు ఇచ్చేయండి అన్నారు. సో అందు గురించే చిన్న బిడ్డర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చినాయి. సో విచ్ ఇస్ ఎ గుడ్. అంటే ఇవాళ ఓన్లీ పెద్ద బిల్డర్స్ మాత్రమే ఈ పెద్ద డీల్స్ చేయగలరు అనకుండా ఈవెన్ మిడ్ సైజ్ కంపెనీలు, చిన్న కంపెనీలు రేపు మనమైన ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఒక 100-200 మెంబర్స్ గ్రూప్ ఫామ్ అయ్యి మనము గ్రూప్ ఇన్వెస్ట్మెంట్లో కూడా కొనే ఆస్కారం గవర్నమెంట్ ఇచ్చింది. ఇక్కడ మీరు 5 crores కడితే చాలు, మీరు బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తే మీరు కొనుక్కుంటే బ్యాంక్స్ ఆర్ రెడీ టు ఫండ్. బ్యాంక్స్ ఉన్నాయి, ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అట్లాగే చాలామంది గ్రూప్స్ ఫామ్ అయ్యి గ్రూప్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తున్నారు. ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది గ్రూప్స్ ఫామ్ అయ్యి కంపెనీ ఫామ్ చేసుకొని ఫండ్స్ కలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ద వే బిజినెస్ ఈజ్ డన్ అంతా మారిపోయిందండి. దీని అన్నిటికీ కారణం రెరా. ఓకే. రెరా మీద ఎంతమంది తిట్టినా, ఇంకా యాక్టివ్గా లేకున్నా, రెరా రావడం అనేది ఇన్వెస్టర్స్లో, బ్యాంకర్స్లో, ఎండ్ యూజర్స్లో ప్రతి ఒక్కరికి, ఎన్బిఎఫ్సీలు అయినా ఏవైనా ఇవాళ ఒక ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగింది. అంటే మీరు ఒక 2,000 గజాల ల్యాండ్ తీసుకొని మీరు రెరా తెచ్చుకుంటే బ్యాంక్ ఈజ్ రెడీ టు ఫండ్ అట్ 7%, 8% ఇంట్రెస్ట్ రేట్. కానీ మార్కెట్లో ఇంకొకటి నడుస్తుంది, ఎంత ఒక స్పెక్యులేటివ్ బబుల్ మాత్రమే ఇది. ఇట్లాంటి హై వాల్యూ డీల్స్ అన్ని కూడా పేపర్ మీద జరుగుతాయి కానీ రియాలిటీలో రావు అంటారు. అది రాంగ్. హైదరాబాద్ వరకు అయితే మీరు నియోపోలిస్లో phase 1, phase 2, phase 3లో పెద్ద నంబర్స్లో ఆక్షన్ అయినాయి. అందరు బిల్డర్లు డబ్బులు కట్టారు ఎక్సెప్ట్ ఒక బిల్డర్ తప్ప. మిగతా అందరు కట్టారు, అందరు ప్రాజెక్ట్స్ కూడా కడుతున్నారు, మంచి స్టేటస్లో ప్రాజెక్ట్స్ అయినాయి. మొన్న కొల్లూరులో అయినాయి కూడా ట్రాన్సాక్షన్ అయిపోయింది. అంతకుముందు రాయదుర్గంలో కొన్న కంపెనీ కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్కవేషన్ వర్క్ అవుతుంది. ఇప్పటి వరకు అలాంటి సిచ్యువేషన్ ఏం కాలేదు, ఎక్సెప్ట్ ఒక నియోపోలిస్ phase 3లో ఒక కంపెనీ కొంచెం తడబడింది, వాళ్ళు ఫండ్స్ గ్యాదర్ చేయలేకపోయారు. అదర్వైజ్ మిగతా అన్ని కంపెనీలు కూడా డబ్బులు కట్టేశారు, అన్ని ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అయినాయి. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి పర్మిషన్స్ ఆన్ టైంలో 4 to 5 monthsలో పర్మిషన్స్ కూడా ఇచ్చింది. అలాంటి సిచ్యువేషన్ ఇంకా హైదరాబాద్లో ఇప్పటిదాకా రాలేదు, గవర్నమెంట్ ఆక్షన్స్లో జరిగినాయి. కానీ రాయదుర్గం వరకే మాత్రము ఇంత ఎక్కువ అమౌంట్లో కొనడం అనేది, మీరు ఈరోజు 250 అంటున్నారు, ఎగ్జాక్ట్ మీరు 2 years 3 yearsలో ఇదే 300 to 500 crores వెళ్ళొచ్చు. మనం బతుకున్నప్పుడు 1,000 crores కూడా ఈ ఏరియాలో చూస్తామనేది నేను గ్యారంటీగా చెప్తున్నా.